హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 18th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీసీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జూన్ 2026లో పిఎల్ఎఫ్ఎస్ నెలవారీ బులెటిన్ ప్రకారం భారతదేశంలో 15 ఏళ్ల పైన ఉన్న వ్యక్తుల ఉద్యోగ రహిత రేటు 5.5%గా అమరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ రహిత రేటు 5.1% నుండి 5.0%కు తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో 6.4% నుండి 6.6%కు పెరిగింది. దేశవ్యాప్తంగా శ్రామిక బల పాల్గొనిక రేటు 54.4%గా ఉంది. జూలై 2026లో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 15,000 కోట్ల విలువైన బయోమెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఇందులో 1000 కోట్లు భారత జీవన సాంకేతిక శాఖ నుండి, 500 కోట్లు వెల్కమ్ ట్రస్ట్ నుండి నిధులుగా ఉన్నాయి. ఈ ప్రోగ్రాం డీబీటీ ఇండియా అలయన్స్ ద్వారా సంయుక్తంగా అమలు చేయబడుతుంది. లక్ష్యం ప్రపంచ స్థాయి బయోమెడికల్ శాస్త్రవేత్తలు, క్లినిషియల్ రీసెర్చర్లు, పబ్లిక్ హెల్త్ నిపుణులను అభివృద్ధి చేయడం. జూలై 2026లో భారతదేశం హైదరాబాద్లో 12వ బ్రిక్స్ ఉద్యోగ మంత్రుల సమావేశాన్ని ఆయోజించింది. ఈ సమావేశం రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో నడిచింది. బ్రిక్స్ కనెక్ట్ అనే భారత ప్రతిపాదన ద్వారా సాంకేతిక సహకారం మరియు జ్ఞాన పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా శక్తి అభివృద్ధికి బ్రిక్స్ ఉమెన్ మినిస్ట్రియల్ మీటింగ్లో సంయుక్త ప్రకటన అంగీకరించబడింది. జూలై 15న పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ శాఖ గుజరాత్ పోర్బందర్లో గ్రీన్ ఫీల్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ మరియు వడినార్ షిప్ రిపేర్ సౌకర్యానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు భారతదేశ స్వదేశీ నౌక నిర్మాణ మరియు రిపేర్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యం. పోర్బందర్ ప్రాజెక్ట్ 2000 ఎకరాల్లో ఎన్ఎస్ షిప్ గుజరాత్ ద్వారా అమలు చేయబడుతుంది. వడినార్ ప్రాజెక్ట్ 1570 కోట్ల విలువతో సిఎస్ఎల్ మరియు డిపిఏ సహకారంతో అభివృద్ధి చేయబడుతుంది. జూలై 2026లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సౌశ్రుతం 2026 అనే ఆయుర్వేద శస్త్రచికిత్స సదస్సును న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు సుశ్రుత జయంతి సందర్భంగా నిర్వహించబడింది. 9 దేశాల నిపుణులు శల్యతంత్రం, శారసూత్రం, అగ్నికర్మ మరియు ఇంటిగ్రేటివ్ ఆంకాలజీపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఐ సహాయంతో 3 టెస్లా ఎంఆర్ఐ సౌకర్యం ప్రారంభించబడింది మరియు మహిళా ఆయుర్వేద స్నాతకులపై ఎన్సిఐఎస్ఎం అధ్యయనం విడుదల చేయబడింది. జూలై 2026లో కేంద్ర న్యాయశాఖ రాష్ట్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలో ఈ విఎస్పి పోర్టల్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా విధి సాహితీ ప్రచురణలను డిజిటల్గా అందుబాటులో ఉంచారు. ఇది ఎన్ఐసి మరియు అధికారిక భాషల విభాగం సహకారంతో హిందీలో కంటెంట్ అందిస్తుంది. న్యాయ విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు మరియు పరిశోధకులు ఒకే ప్లాట్ఫామ్లో న్యాయ పుస్తకాలు మరియు జర్నల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 2026లో జుహు కార్పొరేషన్ సహస్థాపకుడు శ్రీధర్ వెంబు చెన్నైలో వెల్స్ విశ్వవిద్యాలయం ఏఐ ఇంటిగ్రేటెడ్ వర్టికల్ క్యాంపస్ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి కృత్రిమ మేధస్సుతో సమగ్ర విశ్వవిద్యాలయ క్యాంపస్గా పరిగణించబడుతుంది. ఈ క్యాంపస్లో ఇంటెల్, టీసీఎస్ అయాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ అకాడమీతో పరిశ్రమ అకాడమియా కేంద్రాలు స్థాపించబడ్డాయి. యూఏఈలో ఫ్లయింగ్ స్కూల్ స్థాపన కోసం వెల్స్ ఇన్స్టిట్యూట్, యాస్మిన్ హోల్డింగ్ ఎల్ఎల్సి మరియు ఎంహెచ్ కాక్పిట్తో ఎంఓయూపై సంతకం చేసింది. జూలై 2026లో భారత ఏఐ కంపెనీ పిఐ ల్యాబ్స్ గూగుల్ క్లౌడ్తో భారతదేశానికి మిషన్ రెడీ ఏఐ సొల్యూషన్ అందించేందుకు భాగస్వామ్యం చేసుకుంది. ఈ సహకారం ద్వారా పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ సంస్థలు మరియు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సురక్షితమైన మరియు స్కేలబుల్ ఏఐ ప్లాట్ఫామ్లు అందించబడతాయి. పిఐ ల్యాబ్స్ స్థానిక ఏఐ మోడళ్లను అందిస్తే గూగుల్ క్లౌడ్ సురక్షిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందిస్తుంది. ఈ భాగస్వామ్యం భాషా ప్రాసెసింగ్, సెక్యూరిటీ అనలిటిక్స్ మరియు థ్రెట్ డిటెక్షన్ భారత సంస్థలకు సహాయపడుతుంది. జూలై 2026లో డిజిటల్ ఇండియా భాషిణీ విభాగం మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బహుభాషా ఏఐ సొల్యూషన్ల కోసం ఎంఓయూపై సంతకం చేశాయి. ఈ సహకారం ద్వారా భాషిణీ ఏపీఐలు మరియు ప్లాట్ఫామ్లు పిఎన్బి డిజిటల్ బ్యాంకింగ్లో ఇంటిగ్రేటెడ్ చేయబడతాయి. కస్టమర్లు తమ ఇష్టమైన భారతీయ భాషల్లో బ్యాంకింగ్ సేవలను అందుకోవచ్చు. ఇది సమగ్ర బ్యాంకింగ్, ఏఐ ఆవిష్కరణ మరియు ఆర్థిక సమావేశతను ప్రోత్సహిస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కమెంట్స్లో చెప్పండి. 19th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.